నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను అనిల్. పంచాయతీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మూడో విడతలో ఉమ్మడి కరీంనగర్లోని 386 సర్పంచ్ స్థానాలు, 2805 వార్డు స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. తుది విడత పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఓ సర్పంచ్. గెలిచిన మరుసటి రోజే హామీని నెరవేర్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామంలో గత కొంతకాలంగా కోతుల బెడదతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే గ్రామానికి చెందిన చింతల పెళ్లి విజయమాతలను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామంలో కోతుల బెడద లేకుండా చేస్తారని వాగ్దానం చేశారు. ఇక విజయం సాధించగానే కోతులు పట్టేవారిని రప్పించి కోతులను బస్సులో బంధించి అడవికి తరలించారు. గ్రామంలో ఉన్న అన్ని కోతులను తరలిస్తారని సర్పంచ్ స్పష్టం చేశారు. వాడవాడకు ఎమ్మెల్యే గిడ్డి కార్యక్రమంలో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. కోనసీమ జిల్లా అయినవెల్లి, సిరిపల్లి, విలస గ్రామాల్లో స్థానిక అధికారులతో కలిసి ఎమ్మెల్యే గిడ్డి కార్యక్రమం చేపట్టి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గ్రామాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయని, కనీస మౌలిక వసతులు కూడా నోచుకోక దయనీయ స్థితికి చేరుకున్నాయని విమర్శించారు. ఇక ప్రజల సమస్యలను నేరుగా వారి దగ్గరికే వెళ్లి తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. టీడీకో గృహాల్లో నెల్లూరు తర్వాత పల్నాడు జిల్లా చిలకలూరిపేట ముందు వరుసలో ఉందన్నారు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. ఫస్ట్ ఫేజ్లో 4512 ఇళ్లను పూర్తి చేసి ఎలక్ట్రానిక్ డ్రా పద్ధతిలో తీశామని, సెకండ్ ఫేజ్లో 1008 ఇళ్లను పూర్తి చేస్తున్నామని తెలిపారు. గృహ సముదాయంలో దేవాలయాలు, చర్చిలు, మసీదులు కూడా నిర్మిస్తామన్నారు. కుల వృత్తుల వారికి 30 షాపులు, కమ్యూనిటీ హాల్, 3 మతాలకు సంబంధించి బరెల గ్రౌండ్ నిర్మిస్తామన్నారు. వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ పర్యటించారు. తూర్పు వరంగల్లోని 41 డివిజన్ పర్యటనకు కొండా సురేఖ రాగా అదే సమయంలో ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య కొండ వర్గానికి చెందిన అనుచరులతో భేటీ కావడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. కొండా సురేఖ వర్గానికి చెందిన పలువురు నేతలతో సారయ్య తేనీటి విందులో పాల్గొన్నారు. అయితే తన అనుచరులతో సారయ్య భేటీ కావడంపై కొండా సురేఖ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు ఎమ్మెల్యే చెర్రి బాలరాజు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే ప్రజల వద్ద నుంచి వినతులను స్వీకరించారు. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తమ దృష్టికి వచ్చే సమస్యలను 15 రోజుల్లోగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులకు గాను 15 చెత్త సేకరణ వాహనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు ఎమ్మెల్యే. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఓడులో డ్రైనేజీ సిస్టమ్, వాటర్ వర్క్ పనులను శంకుస్థాపన చేయగా ఆలుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ పనులకు శ్రీకారం చుట్టారు. ఏపీలో రీసర్వే నిర్వహించిన గ్రామాల్లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. రీసర్వే పూర్తయినప్పటికీ ప్రభుత్వం ఎప్పటి వరకు పట్టాదారు పాస్బుక్లను మంజూరు చేయకపోవడంతో రైతులకు అవసరమైన క్రాప్లను అందడం లేదు. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అధికారులు పాస్బుక్లు లేవన్న కారణంతో రుణాలు మంజూరు చేయడానికి నిరాకరిస్తున్నారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో తక్షణమే పట్టాదారు పాస్బుక్లు జారీ చేయాలని, అప్పటి వరకు పాత రికార్డుల ఆధారంగా అయినా క్రాప్లను మంజూరు చేసేలా బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కృష్ణా జిల్లా కోడూరు మండలం ఊటగుండంలో ప్రధాన రహదారికి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. నాబార్డ్ నిధులు 2,40,00,000తో కోడూరు ఊటగుండం ప్రధాన రహదారిలో దాదాపు 10 కిలోమీటర్ల మేరకు నూతన రహదారిని నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయం కల్పించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విశాఖ పోర్టు అధికారుల తీరుపై సీనియర్ సిటిజన్స్, క్రీడాకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీజ్ దారుడిపై ఉన్న కోపంతో సీనియర్ సిటిజన్స్, క్రీడాకారులను ఇబ్బంది పెడుతున్నారు పోర్టు అధికారులు. వాకింగ్ చేసేందుకు సీనియర్ సిటిజన్స్ కి పాస్లు ఉన్నప్పటికీ పోర్టు అధికారులు అనుమతించడం లేదని మండిపడుతున్నారు. పాస్ ఉన్న వారిని లోపలికి అనుమతించాలంటూ గేటు బయట నిరసనకు దిగారు స్థానికులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. దాహేగా మండలంలో బోర్లగుంట, రాళ్లగూడ గ్రామస్తుల పరస్పరం దాడులు చేసుకున్నారు. బోర్లగుంట గ్రామానికి చెందిన 5వ వార్డు మెంబర్ జమ్మిడి శంకర్ తనకు సపోర్ట్ చేయలేదని ఓడిపోయిన స్వతంత్ర అభ్యర్థి రత్నం సుధాకర్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వార్డు మెంబర్ శంకర్ను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు తనపైన గెలిచిన అభ్యర్థి యానంపల్లి సుధాకర్ వర్గం దాడి చేసినట్లు రత్నం సుధాకర్ ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్ ఆజం జాహీ మిల్లు కార్మికుల భవనం కూల్చివేసి నేటికి సంవత్సరం పూర్తి కావడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులకు బీజేపీ, బీఆర్ఎస్ స్థానిక నాయకులు మద్దతు తెలిపారు. అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న కాసం నమశివాయపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా తపాలా శాఖ అందిస్తున్న పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి డివిజన్ తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ మేజర్ సైదా తన్వీర్ కోరారు. సంపూర్ణ బీమా గ్రామాల లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇతర పాలసీలతో పోలిస్తే తపాలా శాఖ అందిస్తున్న పాలసీల బోనసులు ఎక్కువగా ఉంటాయన్నారు. గత ఏడాది తిరుపతి డివిజన్ పోస్టల్ శాఖ పరిధిలో ₹1,00,00,000 లక్ష్యాన్ని చేరుకున్నామని, అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా పాలసీదారుల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఉభయ గోదావరి జిల్లాలు సంక్రాంతి పండుగకు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి అంటేనే మొదట గుర్తొచ్చేది కోడి పందాలు. ఈ కోడి పందాలను చూసేందుకు వివిధ ప్రాంతాల ప్రజలు గోదావరికి తరలివస్తారు. ఈ నేపథ్యంలోనే కోడి పుంజులను బరిలో దింపేందుకు కోళ్లను సిద్ధం చేస్తున్నారు. డేగా, కుక్కిరాయి, కాకి డేగ వంటి పందెం కోళ్లకు శ్రద్ధ తీసుకుని స్పెషల్ వర్కౌట్స్, ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు నిర్వాహకులు. చిలకలూరిపేట పట్టణంలో లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. బంగారం దుకాణాల్లో వినియోగించే తూనిక యంత్రాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా, వాటికి సరైన ధృవీకరణ ఉందా, కొలతల్లో లోపాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను పరిశీలించేందుకు లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు పట్టణానికి వచ్చారు. అయితే తనిఖీలకు వచ్చిన అధికారులను చూసిన పట్టణంలోని బంగారు నగల దుకాణాల యజమానులు షాపులు మూసివేసి ఉడాయించారు. దీంతో అధికారులు సైతం షాక్ అయ్యారు. సికింద్రాబాద్ పరిధిలోని కార్ఖానా, బొల్లారం ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుండి 31 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక బోయినపల్లికి చెందిన శ్రీధర్ అనే ఆభరణాల వ్యాపారి ఇంట్లో పని మనిషిగా ఉన్న మాధవి, ఆమె భర్త కృష్ణయ్యలు పక్కా ప్రణాళిక ప్రకారం పలు దఫాలుగా బంగారు ఆభరణాలను, బిస్కెట్లను దొంగతనం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇక దొంగతనం చేసిన సొమ్మును కరిగించి విక్రయిస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన చోరీ కేసులో పోలీసులు సొమ్ము రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ద్వారక తిరుమలలో గత నెలలో లక్ష్మయ్య అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి 7 కాసుల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత చెరువు వీధిలో గల కాశీ అనే వ్యాపారి ఇంట్లో 2 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారి వద్ద నుండి రికవరీ చేసిన సొమ్ము, సెల్ ఫోన్ బాధితులకు స్వయంగా పోలీసులు అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రియదర్శిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ డైరెక్టర్ చలపతిరావు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కొత్తగూడెంకు చెందిన సంగమయ్యను కారుతో ఢీకొట్టాడు. దీంతో గాయాలతో రోడ్డుపైన పడిన సంగమయ్యను తన కారులో ఆసుపత్రికి తరలించారు చలపతిరావు. అయితే సంగమయ్య మరణించడంతో చలపతిరావును అరెస్టు చేయాలంటూ బాధిత కుటుంబం కాలేజీ వద్ద ఆందోళనకు దిగింది. ప్రమాదానికి కారణమైన అతన్ని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లాలో ఆత్మకూరు సమీప అడవుల్లో పులులను వేటాడేందుకు ఉపయోగించే పెద్ద సంఖ్యలో కాళ్ల ఉచ్చులు అటవీ సిబ్బందికి లభించాయి. నాగులింటి ప్రాంతంలో వీటిని గుర్తించారు. ఈ విషయంపై నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. స్నేర్ డ్రైవ్ను మరింత తీవ్రతరం చేయాలని, ఉచ్చులు ట్రాప్ల కోసం అటవీ ప్రాంతంలో విస్తృత గాలింపు చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వన్యప్రాణులను వేటాడే నేరస్తులపై చట్ట ప్రకారం శిక్ష విధించబడుతుందని ఆయన హెచ్చరించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో కొంతమంది వ్యక్తులు అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారు. గత కొన్ని రోజులుగా అర్ధరాత్రి సమయంలో మైనింగ్ చేస్తున్న ఆక్రమణదారుల లారీలో మట్టిని తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు అక్రమ మైనింగ్పై దాడి చేశారు. అయితే అధికారులను చూసి మట్టి మాఫియా గ్యాంగ్ పారిపోవడంతో 2 లారీలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మైనింగ్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నారసింహుని జన్మ నక్షత్రం స్వాతి తిథిని పురస్కరించుకుని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సామూహిక గిరి ప్రదక్షిణ చేశారు. భక్తజనుల నినాదాలు, మహిళల కోలాటాలతో గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా జరిగింది. జన్మ నక్షత్రం పురస్కరించుకుని స్వామివారికి అష్టోత్తర శతాహ ఘట్టాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు నిత్య పూజలు యథావిధిగా కొనసాగగా స్వామివారి కళ్యాణం, అలంకార సేవనోత్సవాలను నిర్వహించారు. అలాగే స్వామివారి అనుబంధ ఆలయమైన పాతగట్టు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ స్వాతి నక్షత్రం ఆరాధనలు ఘనంగా జరిగాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. రష్యా దేశానికి చెందిన 29 మంది మహిళా భక్తులు స్వామివారిని దర్శించుకుని రాహుకేతు పూజలు పాల్గొన్నారు. రాహుకేతు పూజ అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంలోని శిల్పకళ సౌందర్యానికి రష్యన్లు మంత్రముగ్ధులయ్యారు.